హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మన లేడీస్కి రోజు మొదలైన దగ్గర నుంచి రాత్రి అయ్యేంత వరకు కిచెన్లోనే ఎక్కువ పని ఉంటుంది. అండ్ ద మోస్ట్ యూస్డ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది మన స్టవ్. ఈ స్టవ్ను పొద్దున్న వెలిగించిన వాళ్ళం ఇంకా రకరకాలుగా టీలు, కాఫీలు, పాలు, అన్నం, కూర, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అని అనుకుంటూ దీన్ని వాడుతూనే ఉంటాం రాత్రి వరకు కూడాను. రీసెంట్గా మా ఇంట్లో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చండి. దానికి బేసిక్గా నా నెగ్లిజెన్సే కారణం అనమాట. టైం బాగుండి ఏమీ అవ్వకుండా అందరం సేఫ్గా బయటపడ్డాము అని అనిపించింది కదా. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే కొంచెం గ్యాస్ వాసన వస్తున్నట్లు అనిపిస్తూ ఉందన్నమాట. ఏంటి గ్యాస్ వాసన వస్తుంది? నేను ఐ వాస్ చెకింగ్ ఎవ్రీథింగ్, ఇక్కడ చూస్తున్నా అక్కడ చూస్తున్నా, నాబ్ కూడా ఒక్కొక్కసారి ఆఫ్ చేస్తున్నాను, అయినా సరే తెలియట్లేదు. అంటే ఆ వాసన కూడా ఎవిడెంట్గా రావట్లేదు. జస్ట్ ఇక్కడ రాగానే కొద్దిగా వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ ప్లేస్కి రాగానే మళ్ళీ కొద్దిసేపట్లో అంటే మరి మనకి పీల్చి అలవాటు అయిపోతుందో ఏమో తెలియదు, కానీ తర్వాత వస్తున్నట్టు అనిపించట్లేదు అనమాట. సరే ఏంటో లేనని అనుకుని అలా కొంచెం నెగ్లెక్ట్ చేసా. ఏం లేదు రెగ్యులేటర్ కూడా కరెక్ట్గా ఫిక్స్ చేసాము, అది ఇదని అనుకున్నాము. రీసెంట్గానే సిలిండర్ అయిపోతే చేంజ్ కూడా చేసాం అనమాట. సో సిలిండర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, అక్కడి నుంచి ఏమన్నా అవుతుందా అని ఇవన్నీ కూడా చెక్ చేసాము. రెగ్యులేటర్ కూడా తీసి మళ్ళీ పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేసాము. సో బట్ స్టిల్ ఇంకా అలాగే స్మెల్ వస్తూ ఉంది. బట్ ఓకేలే అన్నట్టుగా చెప్పాను కదండి. కొద్దిసేపు ఇట్లా రాగానే మంచిగా ఇట్లా ఎక్కువ వాసన వస్తున్నట్టు అనిపించింది. మళ్ళీ కొంచెం అవ్వగానే తగ్గిపోయినట్టుగా, అంటే మేబీ ఇంక ఏదైనా స్మెల్ అవ్వచ్చు అని అట్లా అంటే ఇదే ప్రాబ్లం అన్నట్టుగా తెలియలేదన్నమాట. అలా తెలియకుండానే అట్లనే వాడేస్తున్నాము. అంతలోనే మళ్ళీ సిలిండర్ అయిపోయింది. అసలు ఒక సిలిండర్ ఈజీగా కొన్ని మంత్స్ వస్తుంది మోస్ట్ ఆఫ్ అస్ ఇళ్లలో కదా. మనం అంత మరీ ఎక్కువ సిలిండర్ ఎంత వాడినా ఈజీగా ఫ్యూ మంత్స్ అయితే వస్తుంది. మొన్ననే అయ్యింది, వితిన్ 15-20 డేస్లో అప్పుడే ఇంకో సిలిండర్ అయిపోయింది. అది 15-20 డేస్లో ఒక సిలిండర్ అయిపోవడం అనేది అది నాట్ పాసిబుల్ అనమాట. ఇంకా అప్పుడు డౌట్ అనిపించింది, అరే ఇది మొన్ననే కదా కొత్త సిలిండర్ పెట్టాం, అప్పుడే సిలిండర్ అయిపోయింది. సో సంథింగ్ దేర్ ఈజ్ ఏదో ఉంది, ఎక్కడి నుంచో లీక్ అవుతుంది, విచ్ వీ నీడ్ టు టేక్ కేర్ అని అనుకున్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు సిలిండర్ అంటేనే ఆబ్వియస్లీ చాలా ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటాం, చాలా న్యూస్లో వాటిలో కూడా చూస్తుంటాం. సిలిండర్ బ్లాస్ట్ అయిందని ఇట్లాగా మనం కొన్ని వీడియోస్ కూడా చూస్తుంటాం కదా. అఫ్ కోర్స్ కొంచెం ఆ భయం ఎక్కడో అంతర్లీనంగా ఉంటుంది. సో ఐ వాజ్ లైక్ అమ్మో లేదు ఇంకా వెంటనే బుక్ చేయాలి అని చెప్పి, ఐ మీన్ రిపేర్కి చూపించాలి అని చెప్పి వెంటనే నేను పర్సన్ని పిలిచాను అనమాట, బుక్ చేశాను. ఇంకా వచ్చిన తర్వాత హీ చెక్డ్ ఎవ్రీథింగ్ అండ్ తను చెప్పారనమాట, లీక్ 1-2 చోట్ల కాదు, ఆల్మోస్ట్ 4-5 చోట్ల నుంచి లీక్ అవుతుంది అనమాట. అంటే మనం జనరల్గా పైపు ఇట్లాంటివన్నీ చెక్ చేస్తూ ఉంటాం కదా, రెగ్యులేటర్ చెక్ చేస్తాం, పైప్ చెక్ చేస్తాం, ఇక్కడ అన్ని ఆఫ్ చేసుకున్నామా లేదా ఇవి చెక్ చేస్తుంటాం. బట్ అక్కడెక్కడి నుంచి కాకుండా వెరైటీగా ఇంకొక 4-5 చోట్ల నుంచి గ్యాస్ లీక్ అయిపోతుంది, విచ్ వాజ్ వెరీ డేంజరస్. థ్యాంక్ గాడ్ ఏమీ కాలేదు. అంటే మనము ముందే దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని నోటీస్ చేయగలిగాము. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఆ సిలిండర్ అయిపోయి మంచి పని అయిందేమో అనిపించింది. ఎందుకంటే సిలిండర్ అవ్వకుండా ఉండుంటే నేను కూడా ఇంకా ఏముందిలో కొంచెం స్మెల్ వస్తుంది ఏదో అది లేనుకుంటే మనం బిజీలో మనం వెళ్ళిపోయే వాళ్ళం. కానీ కొంచెం సిలిండర్ అయిపోయేసరికి మరీ అంతలాగా ఎలా అయిపోయింది అన్న డౌట్ తోటి పిలిపించాము. సో మాకు కూడా తెలిసి వచ్చింది అనమాట ఏమైంది ఏంటి ఇదంతాను. సో అది నేను రిపేర్ చేసేటప్పుడు కూడా అసలు ఎలా లీక్ అవుతుంది ఏంటి అన్నది కూడా షూట్ చేశాను. కొంచెం మీకు కూడా కాస్త అవగాహన ఉంటుంది. అసలు సిలిండర్ విషయంలో, గ్యాస్ విషయంలో అసలు ఛాన్సే తీసుకోకూడదు అనమాట ఇంట్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే వి ఆల్ నో హౌ డేంజరస్ ఇట్ ఈస్. సో మీరు కూడా ఒకవేళ ఇంట్లో ఏదైనా గ్యాస్ స్మెల్ వస్తుంది అనిపించినా సరే, ఏదైనా లీక్ అవుతుంది అన్న డౌట్ వచ్చినా సరే, అసలు ముందు వెనక ఆలోచించకుండా ఫస్ట్ టెక్నీషియన్ని పిలిచి ఒకసారి అంతా చెక్ చేయించండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేను నెగ్లెక్ట్ చేసినట్టు ఒక 15-20 రోజులు నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు. నేనేదో అయిపోయింది జో హోగియా సో హోగియా, సో ఇప్పుడు నన్ను నేను ఎంత తిట్టుకున్నా లాభం లేదు. బట్ మీరందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. గ్యాస్ లీకేజ్ కానీ స్మెల్ ఏదైనా వస్తున్నా, స్టవ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో వెంటనే రిపేర్ చేయించుకోవడం బెటర్. నేను చేయించుకున్న తర్వాత అనుకున్నాను అమ్మయ్యా దేవుడు దయ ఉండి కాపాడేశాడు అని చెప్పి. ఎందుకంటే లిటరల్లీ అంత భయం వేసింది అనమాట అతను చెప్పిన తర్వాత చూస్తే. ओह वहीं से लीक हो रहा है स्टव ठीक है या वो भी वीडियो क्यों नहीं है?
సో చూసారు కదండి, టెక్నీషియన్ రాగానే ఎక్కడెక్కడ లీక్ అవుతుంది అన్నది మ్యాచ్ బాక్స్ తో చెక్ చేశారనమాట. అది వాళ్ళు చెక్ చేస్తేనే బెటర్ అండి, మనం చెక్ చేయకూడదు ఇట్లాంటివి ఏవి. ఎందుకంటే ఎక్కడ మంట పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎంత త్వరగా దాన్ని ఆర్పాలి, ఇవేవి మనకు తెలియదు కాబట్టి అసలు ఇవేవి కూడా మనం ఇంట్లో మనంతట మనం చేయకపోవడమే బెటర్. సో ఒక చోట అయితే రెగ్యులేటర్ కి స్టార్టింగ్ దానికి కనెక్షన్ దగ్గర అయితే లీక్ అవుతుంది. అంటే వాళ్ళు ఇలా వెలిగించి చూసినప్పుడు అక్కడ కంటిన్యూస్ గా ఫ్లేమ్ వస్తుంది, అంటే గ్యాస్ లీక్ అవుతుంది అని అర్థం అనమాట. సో అదొకటి చేంజ్ చేయాలని చెప్పారు, మొత్తం ట్యూబ్ చేంజ్ చేయాలని చెప్పారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టవ్ కి వెనక సైడ్ మనం కనెక్ట్ చేస్తారు కదా, అది కూడా అక్కడ కూడా లీక్ అవుతుంది. మీకు ఇందాక మడ్డ పెట్టి చూపించారు కదా వెనక సైడ్. సో అదేంటంటే ఇట్లా పెద్దగా లీక్ అవుతున్నట్టు కాకుండా అలా చిన్నగా స్లైట్ గా అలా లీక్ అవ్వకుంటూ కంటిన్యూస్ గా వస్తుంటుంది అనమాట. టెక్నీషియన్ ఏం చెప్పారంటే, మీకు ఎక్కువ వస్తుంది అనుకోండి, స్మెల్ ఎవిడెంట్ గా వచ్చేస్తుంది. అంటే కొన్నిసార్లు మనం బర్నర్ ఆన్ చేసేసి మంట ఆఫ్ అయిపోయినా మనం అది ఆఫ్ చేయకుండా వదిలేస్తాం చూడండి, తిప్పేసి రెగ్యులేటర్ ని, అలా ఉంచేసినప్పుడు గ్యాస్ ఎక్కువ లీక్ అవుతుంది. బట్ ఇది కొద్దిగా లీక్ అవుతూ అలా కంటిన్యూస్ గా ఉంది కాబట్టి స్మెల్ అంత ఎవిడెంట్ గా రావట్లేదు మీకు, అందుకని మీకు అంత తెలియలేదు అనుకుంటా అని చెప్పారనమాట. సో ఎందుకైనా మంచిది ఆ ట్యూబ్ కానీ రెగ్యులేటర్ కానీ అన్ని మార్చాలని అంటే ఆయన అన్ని చెక్ చేశారు. రెగ్యులేటర్ అది బాగానే ఉంది, జస్ట్ ఆ కనెక్షన్ దగ్గర మనం వాడి స్టవ్ అటు జరిపి క్లీన్ చేసేటప్పుడు అంతా దాన్ని కదుపుతూ ఉంటాం కదా, అలా కదుపుతూ ఉండడం వల్ల అక్కడ కొంచెం గ్యాప్ లాగా వచ్చి లీక్ అయి ఉంటుంది. అది కూడా చిన్నగా లీక్ అవుతూ ఉంది కాబట్టి మీరు రెగ్యులేటర్ ఏం మార్చక్కర్లేదు, జస్ట్ ఆ ట్యూబ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ని మనం మార్చుకోవాలి అన్నారన్నమాట. కొత్త ట్యూబ్ వేసేయమన్నాను, బట్ ఆయన దగ్గర కొత్త ట్యూబ్ లేదు, అంటే ఉంది కానీ అది కొంచెం లెంత్ తక్కువ ఉందన్నమాట. మాకు కింద నుంచి స్టవ్ దాకా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఆయన దగ్గర ఉన్న కొత్త ట్యూబ్ అయితే అది లెంత్ సరిపోవట్లేదు అని చెప్పి మా దగ్గర ఉన్న దాన్ని పాత దాన్నే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ దాని రెండింటిని కట్ చేసి మళ్ళీ కొత్త నాబ్స్ వేశారనమాట. అంటే మనకి బ్రాస్వి దొరుకుతాయి ఆ నాబ్స్ కూడాను, ఆ కొత్త నాబ్స్ వేసి మళ్ళీ ఫిక్స్ చేశారు. మాది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా కట్ చేసినా అదే సరిపోయింది, లేకపోతే ట్యూబ్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేసేవారు అనమాట. ఇవన్నీ కూడా టెక్నీషియన్ వచ్చినందుకు ఛార్జ్ చేస్తారు, అండ్ ఏమన్నా స్పేర్ పార్ట్స్ అవి వాళ్ళు యూజ్ చేస్తే వాటికి ఛార్జ్ చేస్తారనమాట. సో మొత్తానికి ఆ ఫ్రంట్ అదే రెగ్యులేటర్ దగ్గర అండ్ స్టవ్ వెనక ఈ రెండు ప్లేసుల్లో అయితే మొత్తం మళ్ళీ కొత్తగా వేసి ట్యూబ్ అదంతా కట్ చేసి మళ్ళీ దాన్ని మంచిగా సీల్ చేసి ఫిక్స్ చేశారు. అండ్ అలాగే బర్నర్ అంటే రెగ్యులేటర్ దగ్గర మనం తిప్పుతాం కదా, అది ఇలా తిప్పినప్పుడు అక్కడ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అనమాట. అక్కడ నుంచి కంటిన్యూగా గ్యాస్ లీక్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు దాన్ని తిప్పినా తగ్గించినా పెంచినా ఇట్లాగా ఎన్నిసార్లు మనం ఆ రెగ్యులేటర్ని తిప్పితే అన్నిసార్లు అక్కడ గ్యాస్ లీక్ అవుతుంది అనమాట. అది కూడా ఆయనే చెప్పారు. అది కూడా 4 బర్నర్ కదా, 4 రెగ్యులేటర్స్ నుంచి కాకుండా ఓన్లీ మధ్యలో ఉన్న ఒక 2 రెగ్యులేటర్స్ నుంచి అయితే గ్యాస్ లీక్ అవుతూ ఉంది. అది కూడా ఇట్లా తిప్పినప్పుడు మాత్రమే లీక్ అవుతుంది, తిప్పకుండా వదిలేస్తే ఏం లీక్ కావట్లేదు అన్నట్టు చెప్పారు ఆయన. ఆ రెగ్యులేటర్స్ కి కూడా బ్రాస్వే ఉంటాయి అనమాట. అవి కూడా ఆయన అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి స్పేర్ పార్ట్స్, బేసిక్ స్పేర్ పార్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. సో అవి మొత్తం చేంజ్ చేయాలి అని చెప్పి అవి 2 కూడా మళ్ళీ కొత్తవి వేసేయమన్నాను, అవి కొత్తవి వేశారు. ఇదిగోండి ఇవన్నమాట, ఇలా ఉంటది బ్రాస్ రెగ్యులేటర్ అనమాట. ఇది యాక్చువల్గా మనం వాడింది ఎలా ఉంటుందో చూపిస్తారు అండి, అది కూడా తీసి చూపించారు. అంటే మనం వాడేసింది కొంచెం బ్లాక్గా అయిపోయి కొంచెం పాతగా అయిపోతుంది కదా. అండ్ ఈ స్టవ్ మేము కొని 10 years అవుతుందండి. కరెక్ట్గా సిడ్నీ నుంచి ఇండియా షిఫ్ట్ అయినప్పుడు తీసుకున్నాం అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా రిపేర్లు అయితే ఏమీ రాలేదు, అంత నోటీసబుల్గా ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. ఇన్నాళ్ళు కూడా బాగానే పనిచేసింది. అండ్ పైనంతా కూడా గ్లాస్ టాపే, బట్ స్టిల్ ఎక్కడ బ్రేక్ కాకుండా అంతా మంచిగానే ఉంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇదేమో పాతదన్నమాట, పాత రెగ్యులేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ వన్. చాలా బరువు ఉన్నాయి ఇవి, వెయిట్ కూడా. ఒక 2 అయితే బాగానే ఉన్నాయి, వాటితో ప్రాబ్లం లేదు అన్నారు. సో 2 ఏవైతే లీక్ అవుతున్నాయో ఆ రెండింటిని రీప్లేస్ చేయమన్నాం. వాటికి కూడా మంచిగా ఇట్లాగంతా టేప్ వేసేసి మంచిగా సేఫ్గా వాటిని ఫిట్ చేశారు అక్కడ. జనరల్గా మనం స్టవ్ కింద ఎలా క్లీన్ చేసుకుంటాం, ఫ్రంట్ నుంచి ఇలా పైకి లేపి కింద క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో మాకు ట్యూబ్ వెనక నుంచి కనెక్ట్ అయ్యి ఉంది కదా, అంటే కొన్ని వాటికి సైడ్ నుంచి ఉంటుంది, మోస్ట్లీ 4 బర్నర్ కంటే వెనక నుంచే కనెక్ట్ అయి ఉంటుంది అనుకుంటా. సో ఇలా ఫ్రంట్ నుంచి లేపినప్పుడు అది కొంచెం గోడకు ఉందనుకోండి, ఆ గోడకు టచ్ అవుతూ ఉంటుంది, లేదా మనం మరీ పైకి లేపేస్తే నేలకు టచ్ అవుతూ ఉంటుంది కదా. అలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది తగిలి అలా లూజ్ అయిపోయి ఉండొచ్చు అని అన్నారనమాట. సో బేసిక్గా నేను అలాగే క్లీన్ చేస్తాను, ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా లేపేసి ఫటాఫటా
కింద క్లీన్ చేసేస్తాం అనమాట. అది వెనక ట్యూబ్ దేనికి తగులుతుంది, గోడకు తగులుతుందా, నేలకు తగులుతుందా, ఇదంతా అంత నోటీస్ చేయను. సో మేబీ దానివల్ల కూడా వెనక నుంచి లీక్ అయి ఉండొచ్చు అని అనిపించింది బ్యాక్ సైడ్ ట్యూబ్ కనెక్షన్ దగ్గర. ఇంకే మొత్తం అన్ని ఫిట్ చేసి మళ్ళీ చెక్ చేసి ఏవేవో స్క్రూలు ఏవేవైతే స్పేర్ పార్ట్స్ పడ్డాయో అవన్నీ కూడా ఆయన రీప్లేస్ చేశారనమాట. చిన్న చిన్న స్క్రూస్ అట్లాంటివైనా సరే అన్ని బ్రాస్వే ఉన్నాయి. సో చిన్న దానికి కూడా ప్రతి దానికి వాళ్ళు చార్జ్ చేశారు ఆ స్పేర్ పార్ట్స్ అన్నిటికీ కూడాను. అండ్ మళ్ళీ ఒకసారి అన్ని చోట్ల వెలిగించి చెక్ చేశారనమాట, ఎక్కడ ఏమి మళ్ళీ లీక్ అవ్వట్లేదు కదా అని చెప్పి. బర్నర్సే కానివ్వండి, రెగ్యులేటర్స్ దగ్గర కానివ్వండి, సిలిండర్ దగ్గర కానివ్వండి, ప్రతి చోట కూడా అన్ని చెక్ చేశారు క్లియర్గా. అసలు ఎందుకు ఇలా అయింది అని ఆయన అడిగితే, మీరు 10 yearsగా వాడుతున్నారు కదండి, కొంచెం వాడి అట్లా కొన్నిసార్లు రిపేర్ రావచ్చు స్టవ్ అన్నాక, కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది, లేకపోతే ఫ్లేమ్ సరిగ్గా రావట్లేదు, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే టెక్నీషియన్ని పిలవండి, మీరు అసలు ఛాన్స్ తీసుకోవద్దు, మీరు మీ అంతటి మీరు ఏ టెస్ట్లు చేయొద్దు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇట్లాంటి కేసులు చూసున్నారంట. ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా అది సిలిండర్ వల్ల అని తెలుసుకోలేకపోయారంట. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా నేను చూశానండి. సో సిలిండర్ దగ్గర, గ్యాస్ దగ్గర అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అని చెప్పారు. నేను కూడా లెసన్ లెర్న్ ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటా అని చెప్పాను అనమాట. సో ఇక్కడ ఇవన్నీ వాళ్ళు వేసిన స్పేర్ పార్ట్స్ ఏవేవైతే రీప్లేస్ చేశారో వాటన్నిటిని ఆయన ఫోటో తీసుకొని అప్డేట్ చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా అయిన తర్వాత మొత్తం మంచిగా క్లీన్ చేశారు. ఎట్లా క్లీన్ చేసుకోవాలి, స్టవ్ మరీ ఎక్కువ లేపకండి గోడ టచ్ అయ్యేంత వరకు అని చెప్పి కూడా చెప్పారు. సరేనని చెప్పి ఇంకా మళ్ళీ ఫైనల్గా కూడా అన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అనుకున్న తర్వాత ఇంకా బయలుదేరారు అనమాట. ఇంకా అతను చెప్పినవన్నీ విన్న తర్వాత లిటరల్గా చాలా భయం వేసింది. అమ్మో ఇంత రిస్క్ చేశానా నేను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో గ్యాస్ విషయంలో కానీ ఇట్లాంటి ఏ డౌట్స్ ఉన్నా అస్సలు ఛాన్స్ తీసుకోకండి, అసలు టైం తీసుకోకండి, వెంటనే టెక్నీషియన్ని పిలవండి. ఇంకా దేవుడి దయ వల్ల ఎటువంటి హాని, ఎటువంటి నష్టం జరగకుండా అంత ప్రాపర్గానే అయిపోయింది కాబట్టి బతికిపోయాం అనుకున్నా. బేసిక్గా నాకు లాస్ట్ వీక్ కొంచెం కోల్డ్ అయిందనమాట. మేబీ ఆ స్మెల్ కూడా నేను రికగ్నైజ్ చేయలేదేమో అనిపించింది, ఎందుకంటే కిచెన్లో ఎక్కువ ఉండేది నేనే. సో రికగ్నైజ్ చేస్తే ఫస్ట్ నాకే తెలియాలి. నా నోస్ కొంచెం బ్లాక్ ఉండడం వల్ల మేబీ అది అంత ఎవిడెంట్గా తెలియలేదు అనుకుంటా. వాట్ ఎవర్ మేబీ ద రీజన్, ప్రస్తుతానికైతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.